ఫార్ జగన్, అగెయిన్స్ట్ జగన్. ఒకటే డిసిషన్గా ఈ ఎన్నికలు నిలిచాయి. ఫార్ జగన్ ఆర్ అగెయిన్స్ట్ జగన్. అగెయిన్స్ట్ జగన్ అన్న మార్పు కావాలి అన్న ఈ గట్టి డిసిషన్ ప్రజలు తీసుకున్నారు కాబట్టే ఈరోజు వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు అన్నట్టుగా చాలా డిసిసివ్గా దే ఓటెడ్ విత్ అ వెంజెన్స్. చాలా విచిత్రంగా, అన్ప్రిడిక్టబుల్గా, అన్ప్రెసిడెంటెడ్గా ఈ ఎన్నికలు నిలిచాయి. చంద్రబాబు గారు కూటమి, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఇక్కడ ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది. దయచేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయడం ఆపండి. మీరు చేశారని వాళ్ళు చేశారని మీరు, ఇలా ఒకరి మీద ఒకరు చేసుకుంటూ పోతే దీనికి అంతే ఉండదు. మళ్ళీ చెప్తున్నాం, మీకు ఇంకొకరికి తేడా ఉండాలి అంటే కొంచెం పేషెన్స్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఈవెన్చువలీ పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే. అన్లెస్ అవి ఎండిపోతే తప్ప. Yes, definitely. Are you going to take the responsibility of the defeating Andhra Pradesh? There is no taking the responsibility of anything in Andhra Pradesh, because in Andhra Pradesh, Congress is the only party that has stood by the people and has fought for the special status. On the one hand, Mr. Chandrababu Naidu, who was Chief Minister for 5 years, neglected special status. And then Mr. Jagan Mohan Reddy became the Chief Minister and continued neglecting the special status. Congress party was the only party fighting for special status and for all the rights of the AP Reorganization Act. The people of Andhra know this.